హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మన టేస్టీ రెసిపీ ఏంటంటే పచ్చిమిరపకాయలు, అలాగే పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరి ఉంటే చాలండి, మన ఇంట్లో కూరగాయలు అవసరమే లేదు. చాలా టేస్టీగా డిఫరెంట్గా మనం ఈ ఫ్రైని తయారు చేసుకోవచ్చు. ఇది స్నాక్స్గా అయినా తినచ్చండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పినట్లుగా చేయండి, ఇంట్లో అందరూ కూడా చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక చిన్న చిప్ప అంటే ఒక కొబ్బరికాయలో సొగ భాగం పచ్చి కొబ్బరిని తీసుకొని ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డైరెక్ట్ గా మిక్సీ జార్లోకి యాడ్ చేస్తున్నాను. అలాగే 4 ఉల్లిపాయల్ని, పెద్ద ఉల్లిపాయల్ని తీసుకోండి. ఇలాగ 4 ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా సేమ్ మిక్సీ జార్లోకి వేసుకొని రెండింటినీ కూడా మెత్తటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. అలాగే ఇంకొక జార్లోకి ఇక్కడ నేను 200 గ్రాముల పుట్నాల పప్పుని తీసుకున్నాను. వేయించిన శనగపప్పు అండి. ఈ పుట్నాల పప్పు మొత్తాన్ని కూడా పౌడర్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ ఉంది కదండి, దాని మొత్తాన్ని కూడా వెడల్పాటి బౌల్లోకి వేయండి. అలాగే మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పుట్నాల పొడి ఉంది కదండి, ఇది కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండి మొత్తాన్ని కూడా గట్టిగా కలుపుకోవాలి. మీరు ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్ చేసుకునేటప్పుడు నీళ్ళని అస్సలకి వేయకూడదండి, వేస్తే ఇంకా జావైపోతుంది. ఉల్లిపాయలో ఉన్న నీరు శాతమే గ్రైండ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఇలాగ కొంచెం కొంచెంగా వేస్తూ మొత్తాన్ని మెత్తగా గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల మనం మిర్చిలో పెట్టుకున్నాక కూడా ఊడిపోకుండా చాలా టేస్టీగా ఫ్రై అవుతుంది. ఒకేసారి ఈ పొడి మొత్తాన్ని కనుక వేస్తే అండి మీరు కలుపుకోవటానికి కష్టంగా ఉంటుంది. ఇలాగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకున్నారే అనుకోండి, గట్టిగా ఇలాగా ఈ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. ఇప్పుడు ఈ రెసిపీ మొత్తానికి సరిపడా 1 స్పూను ఉప్పుని కూడా యాడ్ చేద్దాము. ఈ ఉప్పు అంతా కూడా ఈ పిండిలోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం ఈ పిండి మిరపకాయల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ నేను ఒక 1/2 కిలో బజ్జీ మిరపకాయల్ని తీసుకున్నాను. ఈ బజ్జీ మిరపకాయలన్నీ కూడా చూడండి, ఇలాగ కొంచెం పెద్ద వాటిని తీసుకోండి. దీని ఎడ్జెస్ ని కట్ చేసుకోండి. అలాగే మధ్యలోకి ఇలాగా ఘాటు పెట్టండి. ఇప్పుడు కావాలంటే దీంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవచ్చండి, లేదా విత్తనాలతో సహా మీరు దీనిని వేయించుకోవచ్చు. కారం కారంగా తినేటప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఎలా స్టఫ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంత బాల్ ని తీసుకోండి. అలాగే ఈ మిరపకాయల మధ్యలోకి మీరు ముందుగా మనం పక్కన పెట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని కూడా స్టఫ్ చేయండి. మీ రుచికి తగ్గట్టు మీరు ఎక్కువ పిండి కావాలంటే ఎక్కువ పిండి పెట్టుకోవచ్చు, లేదా కొంచెం మీడియంగా కావాలంటే మీడియంగా కూడా పిండిని పెట్టుకోవచ్చు. ఇలాగ మొత్తాన్ని కూడా స్టఫ్ చేసేసుకొని అన్నిటినీ కూడా ఒకటేసారి తయారు చేసుకొని పక్కన పెట్టుకుందామండి. కూరలతో పని ఉండదండి. వేడి వేడి అన్నంలో ఒకే ఒక్క బొట్టు నెయ్యి వేసుకొని తిన్నా కానీ దీని రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. నెక్స్ట్ స్టవ్ మీద ఇలాగా వెడల్పాటి బాండీని పెట్టుకోండి. బాండీలోకి షాలో ఫ్రైకి అంటే డీప్ ఫ్రై కాదండి, ఒక 7 నుంచి 8 స్పూన్ల నూనె దాకే వేసుకోండి. ఈ నూనె మొత్తాన్ని కూడా బాగా లైట్ గా వేడయ్యేలాగా చూసుకోండి. ఇక్కడ నేనైతే ఆలివ్ ఆయిల్ ని యూజ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా లైట్ ఆలివ్ ఆయిల్ అండి. మీరు కావాలంటే మీరు మామూలు నూనెని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా పక్కన పెట్టుకున్న ఈ పిండి మిరపకాయల మొత్తాన్ని కూడా ఒక్కొక్కటిగా నెమ్మదిగా డ్రాప్ చేయండి. డీప్ ఫ్రై కన్నా షాలో ఫ్రై అయితే చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు ఫ్లేమ్ ని లో టు మీడియంలోకి మీరు అడ్జస్ట్ చేసుకొని అన్ని వైపులకి తిప్పుకుంటూ 2 వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. కొంచెం నిదానంగా వేయించుకోండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. దీనిని మీరు నిమ్మకాయ కారంలో ముంచుకొని సాయంత్రం పూట స్నాక్స్ గా తిన్నారే అనుకోండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలాగే మిగతా అన్ని పిండి మిరపకాయల్ని కూడా మనం ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుందాము. అలాగే ఈ పిండి మిరపకాయల్ని మీరు ఒక్కసారి తయారు చేసుకున్నారే అనుకోండి, మీకు చక్కగా 3 నుంచి 4 రోజుల పాటు నిల్వ ఉంటాయి.
చూసారా అండి, ఇలాగ ఒక వైపు కాలాక దీన్ని నెమ్మదిగా ఇంకొక వైపుకి ఇలాగ తిప్పుకుంటా ఉండండి. ఇలాగ అన్ని వైపులకి తిప్పుకుంటూ పిండిని కూడా రివర్స్ సైడ్ లోకి తిప్పుకొని పిండి కూడా రెండో వైపు మొత్తం అంతా కూడా గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలాగ ఫ్రై చేయటం వల్ల మనకి రెండు వైపులా కూడా బాగా కాలుతుంది, అలాగే రుచి అనేది కూడా చాలా బాగుంటుంది. మనకి మిరపకాయలన్నీ కూడా ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ వేగిపోయినాయండి. ఇలాగా రెండు వైపులా కూడా గోల్డెన్ కలర్ అవ్వాలి. అలాగే పచ్చిమిరపకాయ అడుగు భాగాన అంతా కూడా ఇలాగా బాగా వేగాలి, కానీ మాడకూడదు. ఇప్పుడు దీంట్లో ఉన్న ఎక్కువ నూనె మొత్తాన్ని కూడా తీసేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా మనం ఈ పప్పిండి మిరపకాయల్ని తయారు చేసుకోవచ్చు. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నా వీడియో మీకు నచ్చిందా అండి? అయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం క్రేజీ రెసిపీస్ ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.